హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క తరుణాన్ని దేవుని యొక్క వాక్యం మనమందరం కలుసుకొని ధ్యానించేటట్లుగా ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ క్రాస్ మినిస్ట్రీస్ ద్వారా మరి అందించబడుతున్నటువంటి ఈ యొక్క సువార్తను మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లోకంలో అతి శ్రేష్టమైనటువంటి బాధ్యత, కార్యము నీ సువార్త ప్రకటించుట అనేటటువంటిది అయ్యున్నదని నాయన దైవజ్ఞులు నాయన ఎంచి ఉన్నారు. ప్రభా, నాయన ఇటు శ్రేష్టమైనటువంటి నాయన కార్యమును నిర్వహించుకోవటానికి మాకు అనుగ్రహించినటువంటి మీ కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా దేవా, క్రాస్ మినిస్ట్రీస్ వారు అందించేటటువంటి ఈ యొక్క సువార్తను నాయన మీ కృప చొప్పున ఆశీర్వదించి మీ ప్రజలకు అనుగ్రహించండి. మీ కృపా హస్తాలకు అప్పగించుకొనుచున్నాం, సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యానికి వినటానికి ముందుగా మరి ఒక పాట పాడి ప్రభు యొక్క సన్నిధిలో ఆనందించుదాం. పాట ద్వారా మనము హెచ్చరించబడదాం. ఇది కోతకు సమయము, పనివారి తరుణము, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోసేటి పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోసేటి పనివారు కొదువాయనే. ప్రభుయేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభుయేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. యజమాని నిధులన్నీ నీకే గదా, యజమాని నిధులన్నీ నీకే గదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాట పాడుతున్నప్పుడు నాకు కొంత చాలా ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఈ పాటలో ఉన్నటువంటి విషయాలు ఏమంటే, ప్రభుయేసు నిధులన్నీ నిలువయనే అని, తర్వాత యజమాని నిధులన్నీ నీకే కదా. నిధులు బోళ్ళు ఉన్నాయి. దేవుని పరిచర్యలో
యథార్థంగా ఆయన పరిచర్యను జరిగించేటటువంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళు దొరక్క ప్రభుయేసు నిధులు నిలవైపోయినాయి అంట. తర్వాత యథార్థంగా ఆయన పనిని చేసేటటువంటి వారికి యజమానుడు తన నిధులను సమృద్ధిగా అందిస్తాడు అని కూడా ఈ యొక్క పాట రాసినటువంటి ఆయన ఆత్మ ప్రేరేపితుడై రాశాడు. కాబట్టి మన యజమానుడు మహిమైశ్వర్యంలో ఉన్నాడు. ఆయన పని చేయట్లో మనం ఎప్పటికీ ఆసక్తులమై ఉంటే, బైబిల్లో ఉన్నటువంటి మాట, మొదట ఆ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి చెందును అన్న రీతిగా యథార్థవంతుల యొక్క పరిచర్యలు, యథార్థవంతులైనటువంటి విశ్వాసుల యొక్క కుటుంబాలు అవి బహుగా వర్ధిల్లుతూ ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించడానికే మనల్ని పిలిచాడు. ఆ గొప్ప పరిచర్య ఈ లోకంలో జరుగుతూ ఉంది. ఆ పరిచర్యలో దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకుంటూ, ప్రతి విశ్వాసిని కూడా దేవుడు తన పరిచర్యలో వాడుకుంటూ, ఆయన వారికి తగినటువంటి ప్రతిఫలాలు, జీతం ఇస్తూ, ఆయన ఎవరికి అన్యాయం చేయడు. వాని క్రియను బట్టి వారికి జీతం ఇస్తాడు. తర్వాత మనం చూచినటువంటి ఆయన ఏళ్ళ చూపినటువంటి మంచి పనిని బట్టి మనకు ఏ మేలు చేయకుండా ఉండేటటువంటి అన్యాయస్తుడు కాదు అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది. ఎంత ప్రేమ కలిగినటువంటి నిజ దేవుని యొక్క విశ్వాసులుగా, పరిచారకులుగా ఉండటం అది మనకెంతో భాగ్యం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 28వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా 22:28. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఆయన చివరిగా వారిని అభినందిస్తూ ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు తన శిష్యులను తన వెంట పెట్టుకొని ఆయన ఎన్నో రీతులుగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆ శిష్యులైనటువంటి వారు కూడా ఆయనకు విపరీతంగా 100 మంది కంటే ఎక్కువ మందే ఉన్నారు. అయితే ఒక సమయం వచ్చినప్పుడు యేసు ప్రభువారు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడి నిత్య జీవము గలవాడు అని చెప్పినప్పుడు ఈయన తన శరీరాన్ని ఎలా తినేస్తాడు, తన రక్తాన్ని ఎలా తాగనిస్తాడు, ఆ యొక్క మాట వారికి అర్థం కాకుండా వారు సణుక్కున్నారు. ఇది విపరీతమైనటువంటి మాట అని వారు మాట్లాడుకున్నారు. అలాంటి సమయంలో వారు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మిగిలినటువంటి వాళ్ళని కూడా ప్రభు అడిగారు, మీరు కూడా వెళ్తారా అని. అప్పుడు పేతురు చెప్పాడు, ప్రభు ఎక్కడికి వెళుదుము, నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు అని. నిత్యజీవము ఏ మాటల ద్వారా దొరుకుద్దో ఆ మాటలే ఆ మాటలకే విలువిచ్చినటువంటి వారు ఆయనతో కూడా నిలిచి ఉన్నారు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఆ చివరి దినాల్లో ఆయన అప్పగింపబడటానికి ముందుగా ఆయన తన శిష్యులను వారిని అభినందిస్తూ వారితో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఈ శోధనలు అన్న చోట శ్రమలు అని ఫుట్నోట్లో రాయబడి. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉంటుండగా శోధనలు రావు, శ్రమలు రావు, అంత సఖ్యంగా జరిగిపోద్ది అని మనం అనుకోకూడదు. అలా ఉంటుంది అని చెప్పి కూడా యేసు ప్రభు చెప్పలేదు. కానీ నా శ్రమలలో నిలిచి ఉండేటువంటి వారు ధన్యులు అని ఆయన చెప్తూ, దీనికి ప్రతిఫలం నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలలో పాలి భాగస్థులు అవటం అనేటటువంటిది అది ఒక గొప్ప ప్రతిఫలం. అంటే ఇంకా
ఎవరి శ్రమల్లో మనం పాలు పంపులు పొందినప్పటికీ ఎలాంటి ప్రతిఫలం రాదు. ఏ రాజకీయ నాయకుడితోటో, ఏ ఏ విధమైనటువంటి ధనవంతుడితోటో, ఏ పెద్ద కాంట్రాక్టరో, ఏ పెద్ద వ్యాపారితోనో వాళ్ళ దగ్గర మనము ఎంత నమ్మకమైనటువంటి వారిగా ఉన్నప్పటికీ ఈ గొప్ప ప్రతిఫలం అనేటటువంటిది రాదు. అందుచేత దేవుని పక్షంగా ఉండటం అది మానవులమైనటువంటి మనకు ఒక మంచి మేలు చేస్తుంది. మన హృదయం దేవుని పక్షంగా నిలవటం. దావీదు ఇశ్రాయేలీలకు సౌలు రాజు ఏలుబడి చేస్తున్నటువంటి దినాల్లో బాలుడైనటువంటి దావీదు మరి తన అన్నలకు కొంత మరి భోజనాలు తీసుకుని ఆ సేనాధిపతికి కొంత బహుమానం తీసుకుని అతడు ఆ యుద్ధ స్థలానికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న పంపిస్తేనే వెళ్ళాడు. వాళ్ళ అన్నలైతే అతన్ని కసురుకున్నారు. నువ్వేంటి ఎట్లా వచ్చావు, యుద్ధం చూడటానికి వచ్చావా అని అతని మీద కోప్పడ్డారు. కానీ దావీదైతే వాళ్ళ నాన్న యెషై పంపించినప్పుడే వెళ్ళాడు. అయితే అక్కడ అతనికి ఏమవుతా ఉందంటే, ఈ గొల్యాతు జీవము కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉంటుంటే దానిని సహించలేకపోయాడు. దేవుని పక్షంగా అతనికి రోషం వచ్చింది. దేవుని నామం పెట్టబడినటువంటి సైన్యము తృణీకరించబడుతుంది. అతడు ఎగతాళి చేస్తున్నాడు, సవాలు చేస్తున్నాడు అనేటటువంటి ఆ యొక్క పనులు చూస్తూ ఉంటుంటే ఇతనికి దేవుని గురించినటువంటి రోషం వచ్చింది. నా దేవుని నామం పెట్టబడినటువంటి సైన్యము తృణీకరింపబడకూడదు. కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి. నా దేవుని నామం మహింపరచబడేటట్లు, నా దేవుని నామము పెట్టబడినటువంటి ఆ జీవము గల దేవుని సైన్యము అది పరాజయం కాకుండా ఉండేటట్లు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అతడు రోషం వహించినటువంటి వాడై అతడు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి పూనుకున్నాడు. అయితే అతని ముందు శరీర రీతిగా చూస్తే అతడు ఏ విధమైనటువంటి మరి సామర్థ్యత కలిగినటువంటి వాడు కాదు, శరీర దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు కాదు. కానీ ఆయనకు ఒక సంగతి తెలుసు. ఏమిటి అనంటే, తన శరీరము, తన యొక్క నైపుణ్యము అది తనకు జయము సమకూర్చదు. కానీ తాను విశ్వసించినటువంటి దేవుడు తనను వినియోగించుకొని గొప్ప కార్యాలు చేస్తాడు. నా సామాజిక పరిస్థితులు సరిపోవు, నా విద్య పరిస్థితులు సరిపోవు, నా యొక్క మరి ఆర్థిక పరిస్థితులు సరిపోవు, నాకున్నటువంటి ప్రజల అండ సరిపోదు. కానీ నేను నమ్మినటువంటి దేవుని వలన ఆయన నాకు తోడుగా ఉండి నా చేత గొప్ప కార్యాలు చేయిస్తాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, అలా చేసినటువంటి వారు ఉన్నారు అనేటటువంటి ఒక ధైర్యము, ఒక ప్రోత్సాహము ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ కాలంలో క్రైస్తవులకు కలగాలి. క్రైస్తవులు దేవుని యొక్క శక్తిని వినియోగించుకొని వారిలో ఒంటరి అయినటువంటి వారు దేవుని కొరకు నిలబడి 10,000 మంది ఎలా అయ్యారో, వారిలో ఒంటరిగా ఉన్నప్పటికీ వారు గొప్ప కార్యాలు ఎలాగ సాధించగలిగారో ఆ సంగతులను మనం మర్చిపోయినటువంటి వారమై ఈ దినాల్లో ఏమవుతుందంటే లక్షల కొలది క్రైస్తవులు ఉన్నప్పటికీ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేనటువంటి వారిగా ఉంటాం. అయితే ఆ దినములలో వారు తాము సేవించుతున్నటువంటి దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వారై, నెబుకద్నెజరు మేము సేవించినటువంటి దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండము నుండి మమ్మను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినప్పటికీ మేము మండుచున్నటువంటి నీవు నిలవబెట్టినటువంటి ఆ విగ్రహమునకు మ్రొక్కమని తెలుసుకో అని చెప్పి ఆ రాజుగారికి చెప్పగలిగాను.
మరి దానివల్ల ఏమైంది? వారికి ఏమైనా నష్టం కలిగిందా? నష్టం కలగల. ఆ రాజుగారే సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత వారి యొక్క రాజుగారు ఆ సంస్థానంలో వారి స్థానములు హెచ్చించాడు. ఈ విధముగా రక్షించుటకు మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే సమర్థుడు, ఆయనే దేవుడు అని ఒక గొప్ప స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. క్రైస్తవ ఘనత, క్రీస్తు ఘనత, క్రైస్తవుడు దేవుని మహిమపరచటానికి అతడు పూనుకొనవలసినటువంటి సమయం ఈ దినాలు. వారు మరుగైపోయినట్టుగా ఉండటం, కొన్ని ఇరుకులు, ఇబ్బందులను ఎదుర్కొని వాటిలో జయం పొంది త్యాగం చేసి నా దేవుడు నన్ను ఎన్నడూ ఓడిపోనీయుడు, నా దేవుడు గొప్పవాడు అని లోకానికి నిరూపించేటట్లుగా ఆయన శోధనలలో, ఆయన శ్రమలలో ఆయనతో కూడా నిలిచి ఉండేటటువంటి వారిగా ఉండటం అది గొప్ప ధన్యత. ఎందుకనంటే దేవుడు అట్టి వారికి తప్పకుండా ప్రతిఫలం ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మరి నాతో కూడా నా శ్రమలలో నిలిచి ఉన్నటువంటి వారు మీరే అని ప్రభు చెప్పి ఏమంటున్నాడు? నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. మరి దావీదు అనేటటువంటి ఆయన ఆ జీవము కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించడం సహించలేక ఆ గాతువాడైనటువంటి గొల్యాతుతో యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? ఆ గొల్యాతును సంహరింపజేసేటట్టు దావీదును బలపరిచాడు. తర్వాత తన నిమిత్తము రోషము కలిగి తన నామను తృణీకరిస్తున్నటువంటి విషయం సహించలేనటువంటి ఆ దావీదును ఆ యొక్క ఇశ్రాయేలు మీద గొప్ప రాజుగా చేశాడు. ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని కొరకు నీవు ఆసక్తి కలిగి ఏ పని చేసినప్పటికీ దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. దైవజనుడైనటువంటి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలు చేతపుచ్చుకున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అక్కడ విన్నాడు. ఆ 40 దినములు అయిన తర్వాత ఆయన క్రిందికి వచ్చేటప్పటికీ ఆ యొక్క జనము వారికి దేవుడు కావాలి. దేవుడు ఎందుకు కావాలి? సంబరాలు చేసుకోవటానికి కావాలి. దేవుడు ఎందుకు కావాలి అంటే ఆరాధించడానికి కావాలి. ఆయన యొక్క నీతిని ఎరిగి నీతిమంతులుగా జీవింపజేయటానికి దేవుడు కావాలి. కానీ కొంతమంది విషయాల్లో దేవుడు ఎందుకు కావాలంటే మేము తిరణాలు చేసుకోవాలి, మేము పండగలు చేసుకోవాలి, మేము ఆర్భాటాలు చేసుకోవాలి, విచ్చలవిడిగా తిని తాగి గంతులు వేసి ఆడి పాడేటటువంటి ఒక సందర్భం మేము కలిగి ఉండాలంటే మాకు దేవుడు కావాలి అని చెప్పి అహరోన్ను బలవంతం చేసి మొత్తం మీద బంగారు దూడను చేసి సంబరాలు చేసుకుంటున్నాడు. అలాంటి సమయంలో మోషే దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు ఆ యొక్క మరి ఆ పరిస్థితిని అతడు చూచి సహించలేకపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నా పక్షాన ఎవరుంటారు అని అడిగినప్పుడు ఏమైందంటే లేవీ గోత్రానికి సంబంధించినటువంటి వారందరూ కూడా వీరందరూ ఇట్లా తిని తాగి తందనలాడుతా ఎంత అరాచకంగా ఉన్నప్పటికీ మేము వీరిలో కలవం, మేము వేరుగా ఉంటాం అని చెప్పి లేవీలైనటువంటి వారందరూ కూడా ఆ మిగిలినటువంటి 11 గోత్రాల ప్రజల్లో నుంచి ఆ మిశ్రిత జనంలో నుంచి వెలుపలకు వచ్చారు. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారిని ఏం చేశారంటే వారికి ఇదిగో యాజకత్వము అనేటటువంటిది ఇచ్చాడు. ఈ యొక్క ఇశ్రాయేలీలో నుండి మరి లేవీలు అనేటటువంటి వారు
వారు దేవుని పక్షంగా ఉండటానికి వారు తీర్మానం చేసుకున్నారు కనుక దేవుడు వారిని ఎలాగ గణపరిచాడు అని అంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారు ఉన్నప్పటికీ లేవి గోత్రం మాత్రమే తన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మరి దేవుని యాజకత్వం చేయటానికి, దేవునికి అర్పింపబడినటువంటి పరిశుద్ధమైనటువంటి అర్పణలో వారు అనుభవించటానికి ఏమైందంటే దేవుడు వారిని మాత్రమే ఎంచుకున్నాడు. కారణం ఏమంటే, వారు దేవుని పక్షంగా లోకంలో నుండి వేరై, మిగిలినటువంటి జనాంగాల్లో నుండి వేరై వారు దేవుని వారిగా జీవించటానికి మరి వారు తీర్మానం చేసుకున్నారు. కనుక ఈ లోకంలో ఒక అవసరత దేవుడు చూస్తున్నాడు. ఏమిటి అనంటే, క్రైస్తవులే అవనివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, ఈ నామకార్థ ప్రజల్లో నుంచి, నామకార్థ క్రైస్తవుల్లో నుంచి తన నీతిని నెరవేర్చేటందుకు ఎవరు తమను తాము ప్రత్యేకించుకుంటారో వారిని రాజులైన యాజక సమూహంగా దేవుడు తన సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు వారిని ఆశీర్వదించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యత వారికి ఇవ్వటానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన పక్షంగా నిలిచి ఉండేటటువంటి వాళ్ళలాగా ఉండాలి. యేసుప్రభు శిష్యుల్లాగానే ఉంటూ మరి కొన్ని సందర్భాల్లో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవటం, కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికీ ఆయన్ని అప్పగించడానికి పూనుకోవటం, ఆయన్ని ఎరుగనని మరి దాగటం, ఇలాంటి పరిస్థితులు ఉంటున్నటువంటి దినాల్లో ప్రభు ఆయన తన కొరకు తన ప్రక్కన శ్రమలైనా సరే నిలిచి ఉండేటటువంటి వారు ఎవరు అని ఆయన వెతుకుతూ ఉన్నాడు. రాజైన సిద్కియా కాలంలో, అంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆ యోధా రాజ్యము అంతరించిపోయేటటువంటి దినాల్లో, ఇర్మియా కాలంలో, సిద్కియా రాజు కాలంలో అబీద్మెలెకు అనేటటువంటి ఒక నీగ్రో అతను ఉండేవాడు. అతడు సిద్కియా రాజు దగ్గర ఒక సేవకుడిగా ఉండేవాడు. ఇర్మియా అనేటటువంటి అతని మీద ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు మరి పగబూనారు. ఎందుకనంటే దేవుడు చెప్పినటువంటివే ఇర్మియా ప్రవక్త ప్రజలకు చెప్తా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నెబుకద్నెజర్ రాజు యోధా రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నాడు. కాబట్టి యెరూషలేము వారలారా, యోధా రాజులారా, మీరు ఆ యొక్క నెబుకద్నెజరుతో సమాధానపడండి. సమాధానపడి ఇదిగో ఆయన ఎంత పన్ను వేస్తాడో ఆ పన్ను చెల్లిస్తూ మీరు అలాగా జీవించండి, ఆయనతో సమాధాన పడితే మీరు క్షేమంగా ఉంటారు అని చెప్పాడు. దేవుడు చెప్పాడు, దేవుని మాట హిజ్కియా చెప్పాడు. అయితే దేవుని మాట ఇర్మియా చెప్పాడు. అయితే ఆ పెద్దలకు ఇర్మియా మాటలు నచ్చల. మనము నెబుకద్నెజరుకు దాసులమైపోవటం ఏంటి? కాబట్టి ఇర్మియా మనం లోబడాలని చెప్తున్నాడు కాబట్టి మనకున్నటువంటి రోషాన్నంతా అతడు చెడగొట్టేస్తున్నాడు. కనుక ఇర్మియాను బంధించాలని తీసుకెళ్ళి ఒక నీళ్లు లేనటువంటి గోతిలో పడేసి అతనికి ఆహారం కూడా సరిగ్గా పెట్టకుండా అక్కడ హింసిస్తున్నాడు. ఆ పరిస్థితి అబీద్మెలెకు అనేటటువంటి ఒక నీగ్రో అతనికి తెలిసింది, అతను చూశాడు. అయితే అతని హృదయం బాధపడింది. ఏమిటి అని అంటే, అయ్యో, ఈ ప్రవక్తను, దేవుని ప్రవక్తను వీరు మరి అలాగ హింసిస్తున్నారు అని చెప్పి దేవుని ప్రవక్తను హింసించటం అనేటటువంటిది అతడు సహించలేకపోయాడు. దేవుని ప్రవక్త పక్షంగా అతడు ఒక జాలి కలిగినటువంటి హృదయం, అనగా దేవుని పక్షంగా నిలిచినటువంటి వానిగా, దేవుని ప్రవక్త పక్షంగా నిలిచినటువంటి వానిగా ఉన్నాడు. అందుచేత అతడు వచ్చి రాజుగారితో మాట్లాడాడు. అయ్యా, అన్యాయంగా ఆ ప్రవక్తను వారు అలాగ హింసిస్తున్నారు, మరి అది మంచిది కాదు అని చెప్పి ఆ ప్రవక్తను గురించి రాజుగారితో మాట్లాడాడు. యోధా పెద్దలు ఉన్నారు, దేవాలయపు అధికారులు ఉన్నారు, ఎంతో ఘనత వహించినటువంటి వారు ఉన్నారు. కానీ ఎవరికి కూడా
ఆ ప్రవక్త పొందుతున్నటువంటి ఆ యొక్క హింసను బట్టి ఎవరికి కూడా జాలి అనేటటువంటిది లేదు. కానీ ప్రవక్త పరిస్థితులను బట్టి ఇతడు జాలి పడ్డాడు. రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పాడు. అప్పుడు మరి రాజుగారు అతనికి ఒక సలహా ఇచ్చి అతని చేత మరి అతడు తప్పించబడేటటువంటి ఏర్పాటు చేశాడు. ఇతడు యిర్మీయా పట్ల చేసినటువంటి ఈ మేలును పరలోకమందున్నటువంటి యెహోవా దేవుడు చూశాడు. చూసి ఆయన ఏం సెలవిచ్చాడంటే, యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 16వ వచనంలో మరి అబీద్మెలెకుతో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణము గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని బట్టి దేవుడు మనకి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే ఇదిగో పేతురు యేసు ప్రభువుని అడుగుతాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో, ఇదిగో ప్రభువా, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకు ఏమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులయ్యి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. ఎంత గొప్ప భాగ్యం! దేవుని కొరకు, దేవుని పక్షంగా, ఆయన శ్రమల్లో, ఆయన ఇరుకుల్లో, ఆయన సేవలో నమ్మకంగా ఉన్నటువంటి వారికి దేవుడు గొప్ప బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక ఆయన పరిచర్య ఈ లోకానికి ఎంతో అవసరం. అనేకులు పాపం నుండి, శాపం నుండి, అనేక దుర్భర పరిస్థితుల నుంచి విడిపింపబడి నిత్య జీవానికి వారసులవుతారు. అలాంటి గొప్ప పరిచర్యలో పాలిభాగస్థుడై బాధ్యత వహించి భారం వహించటం ప్రభునందు సహోదరుడు, సహోదరి, నీకు దేవుడు గొప్ప బహుమానం ఇవ్వటానికి ఆధారం. దేవునికి స్తోత్రం. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ లోకంలో అత్యంత విలువైనటువంటి ప్రతిఫలం పొందగలిగేటటువంటి నాయన కార్యము, నాయన నీ పక్షంగా పరిచర్య చేయటం, దేవా నీ పక్షంగా నాయన నీ యొక్క పరిచారకులతో అండగా వారికి దండిగా నిలబడటం అనేటటువంటిది అది గొప్ప భాగ్యం ప్రభువా. నాయన దానిని గమనించేటటువంటి నీవే ప్రతిఫలాలు ఇచ్చేటటువంటి దేవుడవు. నాయన ఈ లోక సంబంధమైనటువంటి ప్రతిఫలాలే కాదు కానీ నిత్య జీవార్థమైనటువంటి ప్రతిఫలాలు ఇచ్చేటటువంటి దేవుడు. ఆ రీతిగా నీ పరిచర్యలో ఎల్లప్పుడూ పాలిభాగస్తులుగా ఉంటూ నీ పరిచర్య చేయించున్నటువంటి వారికి తోడుగా ఉంటూ ప్రభువా నీ యొక్క దీవెనలు, నీ కృపలో పొందగలిగేటటువంటి వారికి మమ్మలను బలపరచండి. మీ పరిశుద్ధ నామమును స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము మనకు తోడయుండి ఆయన శ్రమలలో, ఆయన పరిచర్యలో ఆయనతో కూడా స్థిరముగా నిలిచి వారమయ్యుండునట్లు ప్రభు మనను బలపరచును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు వందనాలు.